ఇప్పటికే సీనియర్ జట్టు ఆసియా కప్ గెలుచుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఇప్పుడు మరోసారి సమరానికి సిద్ధమైంది టీమిండియా జట్టు. అయితే ఈసారి సీనియర్ జట్టు కాదు, అండర్-19 జట్టు. తాజాగా ఈ జట్టుకు సంబంధించి స్క్వాడ్ ను కూడా ప్రకటించింది. డిసెంబర్ 12 నుంచి ప్రారంభం కానున్న అండర్-19 ఆసియా కప్ కోసం బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం ఆయుష్ మాత్రే సారథ్యంలోని 15 మంది సభ్యులతో కూడిన ఆటగాళ్లు పేర్లను వెల్లడించింది. ఇందులో యంగ్ డైనమిక్ వైభవ్ సూర్యవంశీ కూడా ఉన్నాడు. ఈ జట్టుకు విహాన్ మల్హోత్రా వైస్ కెప్టెన్ గా ఎంపికయ్యాడు. ఇక ఐపీఎల్లో ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్ తరపున అదరగొట్టిన ఆయుష్ మాత్రేకు బీసీసీఐ భారత అండర్-19 జట్టు సారథ్య బాధ్యతలు అప్పగించింది. ఇతడి సారథ్యంలోనే భారత్ ఆసియా కప్ బరిలో దిగనుంది. ఇటీవల భారత యువ జట్టు ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాలో పర్యటించింది. ఈ సిరీస్లకు సైతం ముంబైకి చెందిన ఆయుష్ మాత్రేని సారథిగా వ్యవహరించాడు. కాగా ఈ ఆసియా కప్ లో కూడా భారత్, పాకిస్తాన్ జట్లు మరోసారి తలపడనున్నాయి. ఈ రెండు జట్లు ఒకే గ్రూప్ లో ఉన్నాయి. డిసెంబర్ 15న భారత్, పాకిస్తాన్ మ్యాచ్ జరగనుంది. ఈ మెగా టోర్నీ వచ్చే ఏడాది జనవరి, ఫిబ్రవరి మధ్య జింబాబ్వే, నమీబియా వేదికల్లో జరగనుంది.